హలో ఆల్! ఈరోజైతే మేము మథుర ప్యాలెస్‌కి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ సైడ్ అయితే ఈ ఫ్లవర్స్‌తో అలాగే వాటర్ ఫౌంటైన్స్‌తో బాగున్నాయనేసి ఇక్కడ ఆగి తీస్తున్నాము. ఇది ప్యాలెస్‌కెళ్ళే రోడ్డు. ఇలా రోడ్డు పక్క సైడ్‌లో పూల మొక్కలు బాగా ఏస్తారు. ఇదైతే మస్కట్ గేటు. ప్యాలెస్‌కి ఇంకా దగ్గరలో ఉన్నాము. రోడ్ సైడ్‌నైతే ఇలా ఖర్జూరం చెట్లయితే ఉంటాయి. వీళ్ళు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు. ఇక్కడికి వైట్ పీపుల్సే ఎక్కువగా వస్తారు. ఇక్కడ మా అమ్మ అయితే హాయ్ చెప్తుంది. ఇక్కడైతే మా చిన్నమ్మ ఇక్కడ చెప్తుందంట. ఎవరు వచ్చినా ఇంకా ఈ గేట్ దాకానే, గేట్ దాటి లోపలికైతే ఎలో లేదు ఎవరికిని. ఇదైతే ప్యాలెస్ యొక్క మెయిన్ ద్వారం. ప్యాలెస్ అయితే ఎవరికి కనిపించదు, దీని వెనకే ఉంటుంది. పక్కన మాటలు వినిపిస్తున్నాయి కదా. ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్యాలెస్ గురించి. నేనైతే ఇప్పుడు గేట్ లోపలికి ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడైతే గార్డెన్ చాలా బాగుంది. అన్ని రకరకాల మొక్కలు వేశారు. ఈ స్టెప్స్ మీద కూడా రకరకాల పువ్వుల మొక్కలు అయితే వేశారు, చాలా బాగున్నాయి. ఈ ప్యాలెస్ని 1972లో కట్టారు. ఈ ప్యాలెస్ని ఇండియన్ డిజైనర్స్ సఫోర్జీ పాలంజీ అనే కంపెనీ ఇంజనీర్స్ డిజైన్ చేశారు. 1600 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ప్యాలెస్ని కట్టారు. అవన్నీ పాడైపోయినాయి. అప్పుడు ఇక్కడున్న రాజుగారు ఈ ప్యాలెస్ని కట్టారు. ఆయన పేరు వచ్చేసి సుల్తాన్ కాబోస్. గేటు లోపల అయితే మొత్తం వ్యూ ఇలా ఉంటుంది. మంచి పూల మొక్కలు అయితే వేశారు. ఈ స్టెప్స్ మీద వేయడం వల్ల బాగా లుక్ వచ్చింది. ఇంక ఇదంతా గేటు పక్క సైడ్ ఉన్న గార్డెన్. ఇక్కడ రకరకాల మొక్కలు అయితే వేశారు. ఇందులో బంతిపూల మొక్కలు కూడా ఉన్నాయి. ఈ పింక్ కలర్లో పొడవుగా ఉన్న చెట్లు అయితే కాగితం పువ్వుల మొక్కలు. ఈ చెట్టు అంతా ఈ పువ్వులతోటే నిండిపోయింది. ఆకులు అయితే కనిపించట్లేదు. ఇదైతే పూల మొక్కలతో స్టార్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఈ గడ్డం చూడండి, మంచి గ్రీన్ కలర్ ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ గడ్డి అయితే కాదు, రియల్ గడ్డి. కానీ ఇక్కడ వర్కర్స్ అయితే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు. ఈ స్టార్స్ని కూడా బాగా డెకరేషన్ చేశారు. ఒక్కో స్టార్లో ఒక్కో రకమైన కలర్ వేశారు. ఇది వచ్చేసి పర్పుల్ కలరు, ఇది కూడా బాగుంది. మా క్యూట్ బేబీకి గగ్ర వేసాము. దానికి చున్నీ రావడంతో ఇంకా అది వేసుకుని అటు ఇటు తిరుగుతూనే ఉంది, బాగా ఆడుకుంది. ఇక్కడ ఫ్లోర్ అయితే ఎండకి మెరిసిపోతుంది. ఇక్కడ వర్కర్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ టైల్స్ మధ్యలో కుండీల్లా కట్టి రకరకాల పూల మొక్కలు వేశారు. ఇదైతే గేట్ సైడు. గేట్కి 2 సైడ్లు పూల మొక్కలు అయితే బాగా వేశారు. ఇక్కడుండే చిన్న చిన్న మొక్కలు అయితే సీజన్కు రకం మారుస్తారు. పెద్ద మొక్కలను అయితే అలాగే ఉంచి క్రాఫ్ట్ చేస్తారు. ఇంకా ఈ గార్డెన్ వచ్చేసి చాలా బాగుంటుంది. చిన్న చిన్న రాళ్ళ మధ్యలో
కింద ప్లాస్టిక్ షీట్ పెట్టి ఇలా వేశారు. ఈ పువ్వుల పేరు పెటోనియస్. ఇంకా ఈ పక్కనున్న మొక్కలకైతే పువ్వులైతే ఏమీ లేవు. ఓన్లీ ఆకులు తప్ప. ఇవొచ్చేసి భలే ఉన్నాయి. ఫ్లవర్ వాజ్‌లో పెట్టిన పువ్వుల్లా. ఇంకా ఈ పువ్వుల పేరొచ్చేసి డాగ్ ఫ్లవర్ ప్లాంట్. ఈ పువ్వులు యూరప్ ఖండంలో ఎక్కువగా ఉంటాయి. ఈ బిల్డింగ్స్ అయితే ప్యాలెస్‌కి ఆపోజిట్‌లో ఉన్నాయి. ఇవి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. ఈ పక్కనున్న చెట్లయితే అశోక ట్రీస్. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే గార్డెన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని గేట్ లోపలికైతే వెళ్ళనివ్వరు. గేట్ బయటే చూడాలి. మా అమ్మాయిలిద్దరూ ఈ పూల మొక్కల్లో కాసేపు అయితే ఆడుకున్నారు. ఈ పూల మొక్కలైతే ఎప్పుడూ ఉండవు. సీజన్‌కో రకం మారుస్తూ ఉంటారు. ఈ గార్డెన్‌లో వేసే మొక్కలన్నీ కురం నర్సరీలో పెంచుతారు. ఈ గార్డెన్‌ని బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయిని కలర్స్ అడుగుతుంది. Where is yellow? Okay. Very good. Where is orange? Okay. Where is red? Red. Okay. Where is white? Okay. Where is light? Pink. Light pink. Lightest pink. Where is light pink, Adi? Pink. Where is light pink? Where's light pink? Only. Oh, that is dark pink. I know it. It is there. Here. Out. See, where's light pink? See, that is light. హాయ్ చెప్పు. నేను ఇవైతే ప్యాలెస్ దగ్గర వేసిన రోజ్ గార్డెన్. ఇక్కడికి చూడడానికి వచ్చిన వారు ఎవరు టచ్ చేయకూడదు. ఇది ఒకప్పుడు సెక్యూరిటీ పోస్ట్. ఇక్కడ మా అమ్మ అయితే డ్యాన్స్ చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.